ఈ గణేష్ని విగ్రహం అయితే కనుక 2 లక్షల రూపాయలండి. 2 లక్షల రూపాయలు. ఇది ఇసాగూడ గ్రామం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ గాయ్స్, మన పేరెంట్ ఛానల్ స్వాగతం. మన ఇసాగూడ గ్రామంలో గాంధీనగర్ లో ఉన్నాం మనం. ఇక్కడ వినాయకుడి వారిని నిలబెట్టారు. చాలా అందంగా ఉన్నారు వినాయకుడి వారు అయితేని. మన సింహాల మీద ఎదర స్వారీ చేసినట్టుగా ఎదరకు మూవ్ అవుతున్నట్టుగా ఉన్నారు స్వామివారు అయితే కనుక ఈ విగ్రహం హైదరాబాద్ తెప్పించారు. ఆయన అమెరికాలో ఉంటారంట. హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో ఆయన దగ్గరుండి స్వయంగా ఆయన చేయించి మనకి ఇసాగూడ పంపారు. కోటేశ్వరరావు గారు, ఆ కుమార్తె విజయలక్ష్మి గారు, వాళ్ళ కుమారుడు వెంకటి సుమన్ కుమార్, ఆయన భార్య పద్మ గారు కుమారుడు వెంకట శ్రీకాంత్ ఇచ్చారు. ఈ అంతకుముందు అయితే ఇసుకూడర్లు ఉండేవారంటనే. పుట్టినూరు కాబట్టి అలా ఉన్న ఊరు కాబట్టి ఇంకా మమకారం పోలేదు వాళ్ళకి. వాళ్ళైతే కనుక ఇంకా అమెరికాలో ఉన్నా సరే ఇక్కడికి వాళ్ళ సాయి సహకారాలు ఇంకా అందిస్తున్నారు. అందరికి డెకరేషన్ అయితే కనుక 1,00,000 పైన అయిందన్నారు. చాలా బాగుంది. అదే పొద్దున్న సాయంత్రం కూడా పూజలు చాలా రంగరంగ వైపు. ప్రతిరోజుకు సాయంత్రం మాటలు స్వామివారికి ఒక భజన ఏదోటి ఖచ్చితంగా సాయంత్రం మాటలు భజన అని, కోలాటం అని ఏదో ఉంటూనే ఉన్నాయి. చాలా బాగుందండి. స్వామివారిని అయితే ఒకసారి దర్శనం చేసుకుంటే మీకు చాలా బాగుంటుందండి. స్వామివారు అంత అందంగా ఉన్నారు. స్వామివారి విగ్రహం అయితే కనుక 2 లక్షల రూపాయలు స్వామివారి విగ్రహం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. వినాయక మహోత్సవాలంటే ఇష్టాపేరు గాంధీపేటలో 28వ వార్షికోత్సవం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ వార్షికోత్సవం 16 రోజులు జరుగుతుందండి. రేపు బ్రహ్మాండమైన ఊరేగింపుతో కొనసాగుతుంది ఈ ఉత్సవం. అలాగనే 25/9వ తారీఖున అఖండ అన్నసమారాధన కార్యక్రమం. అలాగే అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో మా గాంధీపేట యువకులు, పెద్దలు, స్త్రీలు సహాయ సహకారాలతో మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ప్రతి ఏటా కూడా ఈ సంవత్సరం అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నాము. అలాగే ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తున్నారు. ఆ సహకరించిన ప్రతి ఒక్క దాతకు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రేపు ఆదివారం జరగబోయే ఈ వినాయక నిమజ్జన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకుని విజయవంతం దిశగా ఈ వినాయక మహోత్సవాలని అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిపించాలని అందరినీ కోరుతూ మనవి చేస్తా ఉన్నాం. మేము చెప్పవలసింది, మాకు విగ్రహం ఇచ్చినటువంటి దాత కెల్లా విజయలక్ష్మి గారు, వారి కుమారుడు కెల్లా వెంకట సుమన్ కుమార్, వారి భార్య శ్రీమంతి, వారి యొక్క కుమారుడు శ్రీకాంత్, వారి యొక్క ఘనసహకారంతో ఈ యొక్క విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి ప్రత్యేకించి వారి అబ్బాయి అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని అక్కడ తయారు చేయించి హైదరాబాద్ నుంచి ఆయన సొంత ఖర్చులతో ఇక్కడ పంపించి చాలా అద్భుతంగా ఆయన మాకు సహకరించినందుకు వారి కుటుంబానికి మా కంపెనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి హైందవ పండుగలలో ముఖ్యమైనటువంటి మరి మన ప్రథమ దేవుడైనటువంటి విఘ్నేశ్వర స్వామికి ఎంతో శ్రేష్టంగా పవిత్రంగా మనం హైందవులు జరుపుకుంటూ ఉంటాం. మరి గత 28 సంవత్సరాలుగా ఇసాగూడ గ్రామం ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం ఇసాగూడ గ్రామంలో మరి గాంధీపేట యువజనులందరూ కూడా కలిసి మరి పెద్దలు రాంబర్ల సత్యనారాయణ గారు, అలాగే నడుపూడి అప్పారావు, మరి వాసు, వైరెడ్డి శ్రీను, అలాగే చిన్ని, అలాగే ఇంకా మరి ఎవరైతే ఉన్నారో యువకులు, యంగ్ జనరేషన్ వారు భక్తి ప్రపత్తులతో ఈ వినాయక చతుర్థి ఉత్సవాలను మరి నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున చూస్తుంటే మన వేమవరం పట్టణం సరౌండింగ్లోనే ఇంత గొప్పగా కార్యక్రమాలు చేస్తున్నది మరి మా గాంధీపేట యువతని చెప్పడానికి నేను నిస్సంశయంగా సంకోచం లేకుండా చెప్తాను. మరి పిల్లల్లోనూ అదే పెద్దల్లోనూ కూడా మంచి భక్తి పార్వస్యంతో మరి ఈ రోజున ఈ గణేష్ చతుర్థి ఉత్సవాలు జరుగుతున్నాయి. అలాగే మరి అఖండ అన్న సమారాధన, అలాగే మరి ఏదైతే ఊరేగింపు ఉందో ప్రత్యేకించి మరి ఈ ప్రత్యేకంగా ఈ ప్రాంతంలోనే ఎవరు చేయనటువంటి గొప్పగా ఈ ఊరేగింపు కార్యక్రమాలను కూడా మరి ప్రత్యేకించి ఈ కమిటీ పెద్దల ఆధ్వర్యంలో మరి చేస్తూ ఉన్నారు. దీనికందరికీ కూడా ఆ విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉండాలని మరి ఈ కార్యక్రమాలు మరింత దిగ్విజయంగా మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా
సాంస్కృతిక కార్యక్రమాలని కూడా మరి కమిటీ వారు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉన్నారు. మహిళలు, చిన్నపిల్లలు, యువకులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. మరి ముందు ముందు కూడా ఇలాగే కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయని ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా, యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. ధ్యాయామి. పుష్పాలు అక్షతలు పూజ చేస్తూ ఉండండి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. పాదయో భాగ్యం సమర్పయామి. హస్తయోర్ఘ్యం సమర్పయామి. ఉన్నాయి కదా, ఆవు పాల్లో ఒక పుష్పం కానీ నీళ్లు చల్లండి. చాలు చాలు. స్నానానంతరం శుద్ధాజమనీయం సమర్పయామి. మీరు తెచ్చినటువంటి వస్త్రాలు నగర శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వస్త్రం సమర్పయామి. చాలు. సముద్రశ్చ గృహాయ వరసిద్ధి వినాయక స్వామినే నమః. స్వస్తి న ఇంద్ర వృద్ధశ్రవాః. స్వస్తి న పూషా విశ్వవేదా మాతరం పద్మమాలిని ఆపస్రజంతు స్నిగ్ధాని చక్లే తవ సమే గృహే హేమమాలిని యష్టిం పింగళాం పద్మమాలిని చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేద మమావహ. రాహతే మహిమా అధ్యాయామృతం దివి పాదోర్ధ్వౌదయ విశ్వం యక్రమతు శాసనానసనే అభి పురుషః దేవాయజ్ఞమతన్మత అస్యాసీతా పురుషం పశో యజ్ఞం బర్హిష ప్రోక్షణ పురుషం నాణ్య స్పంధ విద్యతే యనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాజమాన బహు. ఆ దీపాలు రెడీ అయిపోతే అది కూడా వెలిగిస్తారు. ఆ ఫ్యాన్ తీసేయండి. పంచహారతులు తిరుపతి నిమిషాల్లో ప్రారంభమవుతుంది కావున 50 మంది కూడా మరి అందరూ సోమవారం నమః. మధ్య మధ్య పానీయం సమర్పయామి. పెట్టండి. అయ్యా అందరికీ హారతి చూపించిన తర్వాత ఓం తదాత్మా సత్యం స్వమూర్తిషు యజ్ఞస్వం వషట్కారస్వమింద్రస్వం రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మత్వం ప్రజాపతి. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. మళ్ళా 2 అక్షంతలు తీసుకోండి, ప్రదక్షిణం చేయండి. పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః. మహిమాన్ కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణో నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణనాయక. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అక్షతలు మళ్ళీ
ఒకసారి అందరూ చూడరా